హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి హీత్రో టర్మినల్ 2 దగ్గరికి వెళ్తున్నాను నేను. సో యాక్చువల్గా ఇది ఇండియా వచ్చే ప్లాన్ ఇది. సో సడన్గా ఎమర్జెన్సీగా రావాల్సి వస్తుంది అండ్ డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ దిగంగానే నేను టర్మినల్కి కనెక్ట్ అయిపోయాను ఇది. సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అండ్ ఎక్కువ మనకి చెకింగ్స్ కూడా ఉండవు. ఇవి డైరెక్ట్గా పాస్పోర్ట్ చెకింగ్ డైరెక్ట్గా మనం చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్ తీసుకోవడం డైరెక్ట్గా. సో వయా ఎస్కలేటర్ డైరెక్ట్గా లిఫ్ట్స్ ఉన్నాయి. లిఫ్ట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి ఇవి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎస్కలేటర్ ద్వారా వెళ్ళిపోతాం పైకి. సో ఇది ఎంట్రీ, డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ నుంచి ఎంట్రీ. ఇది టర్మినల్ 2కి ఇది. సో ఇది టర్మినల్ 2. సో ఇట్లా కనబడుతుంది మీకు మొత్తం. సో అదంతా వచ్చేసి స్మోకింగ్ ఏరియా మొత్తం. ఇప్పుడు వచ్చేసి టర్మినల్ బీకి వెళ్ళాలి, బీ గేట్లోకి. సో బీ గేట్లోకి లిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో టర్మినల్ ఇది ఏలో బి టర్మినల్ 2లోనే ఉన్నాం. బట్ గేట్స్ మారిపోయేటప్పటికి మనం ట్రాన్సిటర్ యూజ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. బట్ ఇక్కడైతే ఎస్కలేటర్స్ అని ఉంది. సో B31, B49. నా గేట్ వచ్చేసి B49. సో ఇప్పుడు ఎస్కలేటర్ మీద వెళ్ళిపోతే డైరెక్ట్ బీ గేట్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా 10 o'clock ఫ్లైట్, ఇప్పుడు వచ్చేసి 8:45 అయింది. 8:45 అయింది ఫ్లైట్ టైం వచ్చేసి. దానికి ఫ్లైట్. సో వెయిట్ చేస్తాం అనమాట. ఎంత పెద్ద ఎస్కలేటర్ ఉందో చూడండి, ఒకసారి చూపిస్తాను. कृपया अपना सामान ऊपर बने सामान कक्ष में या आपके सामने की सीट के नीचे रखें। अपनी सीट सीधी रखें, सीट बेल्ट बांध लें और ट्रे टेबल बंद कर दें।
సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు నైట్ టైం కదా. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 1 అవర్కి ఒక చికెన్, రైస్ అండ్ బంగాళదుంప, చిన్న స్వీట్స్, సలాడ్ ప్యాక్ అయితే అరేంజ్ చేశారు స్పూన్స్తో పాటు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 10 అవర్స్ ఫ్లైట్ జర్నీ లండన్ టు హైదరాబాద్. సో అందులో బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఇడ్లీ అండ్ వడ. సో చిన్న ఇడ్లీలు అనమాట. సో ఆ ఇడ్లీలు ప్రొవైడ్ చేసిన బిస్కెట్స్ ఇచ్చి చిన్న గ్రేప్స్ లాగా ఇచ్చి స్పూన్స్, వాటర్ అండ్ నార్మల్గా పఫ్ అయితే ఇచ్చారు. వాటర్, ఆరెంజ్ జ్యూస్ కూడా ఇచ్చారు. కాఫీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. సో వాళ్ళు అడిగినారు. గాయస్ ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్ జర్నీ అయిపోయింది లండన్లో దిగా. సో ఫ్లైట్ జర్నీ అయితే అంత ఈజీ అయితే కాదు. సో ల్యాండింగ్ టఫ్ అయిందనమాట. సో ల్యాండింగ్ అయ్యే టైంకి టర్బులెన్స్ వెదర్ కండిషన్స్ చెప్పి మళ్ళీ టేకాఫ్ చేశాడనమాట. మొత్తం బ్యాగ్ అయిపోయింది అందరికీ. కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు. చాలా హెవీ విండ్స్ డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో దానివల్ల ఇబ్బంది అయిందన్నమాట ల్యాండింగ్ అనేది. బట్ సేఫ్గా ల్యాండ్ అయిపోయాం ఇప్పుడు బెంగళూరులో. సో ఇప్పుడు వచ్చేసి మనం అటు వెళ్ళాలి హైదరాబాద్కి ఈవినింగ్ ఫ్లైట్. సో గైస్ చూసాక వీడియో. సో ఖచ్చితంగా వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడతో వీడియో అయితే బెంగళూరు వరకు రీచ్ అయిన వీడియో అయితే అయిపోయింది. సో కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది చూడండి.